సిటీ న్యూస్. నేను మీ గడ్డమనిల్. ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 31, 32 డివిజన్లో వార్డు సభలు. ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, డీసీపీ ఏ భాస్కర్, మేయర్ మధుకర్. ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే, మేయర్, డిప్యూటీ మేయర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన మున్సిపల్ కాంట్రాక్టు కార్మికులు. పెంచిన వేతనాలు అకౌంట్లో జమ కావడంతో ధన్యవాదాలు తెలిపిన కాంట్రాక్టు కార్మికులు. హాజీపూర్ మండల కేంద్రంలో పెద్దనాన్నను కత్తితో పొడిచి చంపిన తమ్ముని కుమారుడు. ఆదివారం రాత్రి జరిగిన దారుణ ఘటనకు భూ వివాదమే కారణమని సమాచారం. మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని 31, 32 డివిజన్లో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా వార్డు సభలు నిర్వహించడం జరిగింది. వార్డు సభలకు ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, డీసీపీ ఏ భాస్కర్, అడిషనల్ కలెక్టర్ చంద్రయ్య, కమిషనర్, మేయర్, డిప్యూటీ మేయర్లు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ప్రజా సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరికి అందజేయాలనే ఉద్దేశంతో వార్డు సభలు నిర్వహించడం జరిగిందని, ఈ కార్యక్రమాల్లో అధికారులు భాగస్వాములై ప్రజలకు అందుబాటులో ఉండడం జరుగుతుందని తెలిపారు. డీసీపీ ఏ భాస్కర్ మాట్లాడుతూ వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ హెల్మెట్ పెట్టుకునే విధంగా కుటుంబ సభ్యులు చొరవ తీసుకోవాలని, అలాగే వాహనాలు నడిపేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, జిల్లాలో గంజాయి రహిత జిల్లాగా మార్చేందుకు అన్ని రకాల ప్రణాళికలు రూపొందించామని అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. మనకి చెత్త నుంచి ఏమైనా వస్తున్నాయి, కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ నుంచి వస్తున్నాయి, దానికి మనం ఎట్లా ప్రాసెస్ చేయాలి దాని గురించి మున్సిపల్ కమిషనర్ గారు చెప్పింది, ఎస్సీఎల్పీ గారు కూడా చెప్పింది. మళ్ళీ చెప్తున్నారు, ఈ చెత్త ఎప్పుడైనా ఉంది దానికి మనం ఎంత మంచిగా క్లీన్ చేస్తే, కానీ దానికి డిస్పోజ్ చేయకపోతే మళ్ళీ తిరిగి వచ్చేసరి ఎన్వైరన్మెంట్ కూడా డేంజరస్ అవుతుంది. కాబట్టి మన దగ్గర లీగేసీ అంటే పాత డంపింగ్ ఉన్నాయి, దానికి మనం పీరియడ్ చేసేసాయి. కానీ ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాల్సింది అంటే ఇంట్లో 2 రకాల డబ్బాలు ఇవ్వడం జరిగింది. దాంతో పాటు ఎలక్ట్రానిక్ వేస్ట్, హెజార్డస్ వేస్ట్ కూడా ఉంటుంది. సో డ్రై వేస్ట్ ఉంటుంది అంటే దాంట్లో ఒక సెపరేట్ డబ్బాలు, వేస్ట్ వేస్ట్ ఉంటుంది అంటే దాంట్లో ఒక సెపరేట్ డబ్బాలు, హెజార్డస్ వేస్ట్ ఉంటుంది, బయోమెడికల్ ఉంటుంది అంటే దాంట్లో ఒక సెపరేట్ అది చేసుకొని మన సిబ్బందికి ఇస్తే దానికి కరెక్ట్ గా ప్రాసెసింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది. బయోమెడికల్ కూడా మనకు డ్రై వేస్ట్ ఎట్లా డిస్పోజ్ చేస్తారు, వేస్ట్ వేస్ట్ ట్రాన్స్పోర్టేషన్ కూడా మన దగ్గర యాక్సెస్ ఉన్నాయి. కానీ దాంట్లో పబ్లిక్ నుంచి ఎక్కువ పార్టిసిపేషన్ అయితే మాత్రం ఇది సక్సెస్ అవుతుంది. కాబట్టి మళ్ళీ వార్డ్ లెవెల్లో మన ఆర్టీస్ తోటి, మన వార్డ్ ఆఫీసర్స్ తోటి, మన ఇతర గవర్నమెంట్ డిపార్ట్మెంట్ సిబ్బందితో దానికి మీటింగ్ పెట్టుకొని ఎట్లా వేస్ట్ సెగ్రిగేట్ ఎట్లా చేయాలి దాని మీద కూడా మనం అందరూ మీటింగ్ పెడతాము. సో ఖచ్చితంగా 100% సెగ్రిగేటెడ్ వేస్ట్ కాకుండా కావాలి, ఆ ఆలోచనతో మనం పనిచేస్తున్నాం. దాంతో పాటు సెకండ్ అంశాలంటే ఎస్ఐఆర్ సంబంధించిన మీ అందరికీ తెలుసు, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిన గైడ్ లైన్స్ పరంగా 10th తారీఖుకి భోజనం ఏదైనా ఉన్నాయి డిగ్రీ అయిపోతుంది, 20 నుంచి ప్రింటింగ్ జరుగుతుంది. మళ్ళీ 25 వచ్చి 18కి మన డిఏలో వస్తారు. డిఏలో దాదాపు 3-4 lakhs వస్తారు. ఒక యూనివర్సిటీ ఫామ్ ఇస్తారు, రకరకాల ఇన్ఫర్మేషన్ అడుగుతారు. డిఏలతో పాటు డిఏలే అంటే పొలిటికల్ పార్టీ నుంచి అపాయింట్మెంట్ డిఏలే కూడా ఉంటారు, వాళ్ళు కూడా ఉంటారు. సో మనకి యూనివర్సిటీ ఫామ్ వచ్చిన వాళ్ళకి మనకు ఓటర్ లిస్ట్లో పేరు ఇస్తాము, ఇంకా వాళ్ళకి ఓటర్ లిస్ట్ నుంచి పేరు తీయడం జరుగుతుంది. ఎవరైనా చనిపోయిన వాళ్ళు హెల్మెట్ లేకుండా రోడ్డు మీద పక్కబెట్టుకోవడం, ఆ హెల్మెట్ లేకపోవడం వల్ల కుటుంబం కూడా రోడ్డు మీద పడుతుంది. ఇట్లాంటి అన్ని లేకుండాలంటే ముఖ్యంగా ఆడవాళ్ళు బాధ్యత తీసుకోవాలి. మీ కొడుకు 18 సంవత్సరాలకి డ్రైవింగ్ లైసెన్స్ ఉంది, పనికి వెళ్తున్నట్లయితే అరే జాగ్రత్తగా పోనా, క్షేమంగా ఇంటికి రా అని చెప్పాలి. దాన్నే అరైతే బతుకు ఇంటికి రా, శవమై ఇంటికి రా, భర్తకు అదే చెప్పాలి. కొంత కఠినంగా ఉండాలని చెప్పాలి.
ఒక్కసారి ఈ కట్టడాన్ని మనం అర్థం చేసుకుంటే చాలా బాగుపడతాం. జరగడానికి జరిగితే ప్రమాదం ఎంత ఇబ్బందిగా అనుకుంటున్నటువంటి ఇప్పుడు చనిపోయే వాళ్ళు యాక్సిడెంట్లో దాదాపు 90% మంది 25 నుంచి 40 మంది వాళ్ళు వాళ్ళ పిల్లలు ఉంటున్నారు, భార్య ఉంటున్నారు, పిల్లలు ఉంటున్నారు, కుటుంబం మొత్తం చిన్నాభిన్నం అయిపోతుంది. ప్రమాదం అనేది నీ వల్లనే జరగదు, అవతల వాడు కూడా సరిగా రాకపోయినా అయిపోయింది. అందుకనే ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి. బట్ 2 వీలర్లు వెళ్ళినప్పుడు హెల్మెట్ పెట్టుకోవాలి, కార్లో ప్రయాణం చేస్తున్నప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. ఇంకా 2 వీలర్లు వెళ్ళినప్పుడు మీరు ఎక్కుతారు, మీ వాళ్ళ హెల్మెట్ పెట్టుకున్నారు బాగానే ఉంది, మీరు అనుకుంటారు. మొన్న జనాలకు అర్థమే స్పీడ్ బ్రేకర్ వచ్చింది, అడ్వాన్స్ వచ్చింది, సడన్ బ్రేక్ కొట్టినాడు, భర్త హెల్మెట్ ఉంది, భార్యకు హెల్మెట్ లేదు, ఆమె నెలగా పడ్డది, తల దగ్గర చనిపోయాడు. ఇంట్లో తల్లి చనిపోయినా తండ్రి చనిపోయినా పిల్లలకు ఇబ్బంది కాదండి. కాబట్టి బండి మీద పోయేటప్పుడు ఖచ్చితంగా ఒక్క హెల్మెట్ కాదు 2 హెల్మెట్లు ఒకటి ఖచ్చితంగా బండి మీద మీరు పెట్టుకోవాలి. మీ భర్త ప్రాణం ఎంత ముఖ్యమో మీ పిల్లలకు అంతే ముఖ్యం. రెండో కానీ పొద్దున్నట్టు మీరు స్కూల్ పిల్లలకి భర్త డ్రాప్ చేయడానికి వెళ్తుంటాడు, స్కూల్లో సడన్ గా ఏదైనా జరగడానికి యాక్సిడెంట్ అయింది, భర్త హెల్మెట్ ఉంది, మీ పిల్లవాడు లేదు, పిల్లవాడు మీద కుటుంబం చీకటి కదా. కాబట్టి బైక్ మీద ఉన్నప్పుడు ఇద్దరికి మీ పిల్లవాడు కూర్చున్న హెల్మెట్ ఉండాలి, అదే హెల్మెట్, మీరు కూర్చున్న అదే హెల్మెట్ ఉండాలి, మీ భర్త కూడా అదే హెల్మెట్. కాబట్టి హెల్మెట్ అనేది ఇద్దరికి ఉండాలి. కార్ డ్రైవ్ చేసేటప్పుడు స్పీడ్ బెల్ట్ ముందున్న వాళ్ళ డ్రైవరే కాదు, పక్కన కూర్చున్న వాళ్ళు ఎంత కూర్చున్న దాంట్లో కూడా కార్కు స్పీడ్ బెల్ట్ ఉంటాయి. జరగడానికి యాక్సిడెంట్ జరిగితే స్పీడ్ బెల్ట్ కాపాడాలి. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఆవరణలో కార్మికుల వేతనాలు పెంచినందుకు కార్మిక సంఘం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు, మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్లరమ్య, కార్పొరేటర్ సుధమల్ల హరికృష్ణ చిత్రపటాలకు పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ సందర్భంగా మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికుల సంఘం గౌరవ అధ్యక్షుడు సుధమల్ల హరికృష్ణ మాట్లాడుతూ కాంట్రాక్ట్ కార్మికులకు గత మేడే ఉత్సవాల సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు బకాయి పడ్డ పీఎఫ్ ఇవ్వడమే కాకుండా కార్మికుల వేతనాలు కూడా జూన్ నెల నుండి పెరిగిన వేతనాలు అందజేస్తామని హామీ ఇవ్వడం జరిగిందని, వారి హామీ మేరకు జూన్ నెలలో కార్మికులకు 17,600 రూపాయల వేతనం వారి అకౌంట్లో జమ చేయడం జరిగిందని, అంతేకాకుండా వారి పీఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కూడా ఈ నెల నుండి వర్తించడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా కార్మికులకు పెంచిన వేతనాలు ఇస్తూ పీఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పించినందుకు ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే, మేయర్, డిప్యూటీ మేయర్ల చిత్రపటాలకు పాలాభిషేకం చేయడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే, మేయర్, డిప్యూటీ మేయర్లకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మిక సంఘం నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. మంచిర్యాల కార్పొరేషన్ ఏర్పడ్డ తర్వాత విలీన గ్రామాల్లో పనిచేస్తున్న కార్మిక సోదరులందరికీ కూడా మరి మంచిర్యాల కార్పొరేషన్లో ఇస్తున్నటువంటి వేతనాలు మరి కార్మికులకు అందరికీ ఇవ్వాలని మరి మంచిర్యాల మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మరి స్థానిక శాసనసభ్యులు పెద్దలు మరి కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు గారికి అనేక సందర్భాల్లో మరి వారి కార్మిక పక్షాన వినియోగించుకోవడం జరిగింది. అదేవిధంగా మరి కార్మికులకు విలీన గ్రామాల్లో పనిచేస్తున్న కార్మికులకు మరి 9,500 వేతనం మరి ఇస్తున్నటువంటి సందర్భంలో మరి వారందరూ కూడా 17,600 వేతనం ఇవ్వాలని అనేక సందర్భాల్లో మరి యూనియన్ పక్షాన మరి గౌరవ కమిషనర్ గారికి, గౌరవ మేయర్ గారికి, మరి గౌరవ ఎమ్మెల్యే గారికి పలుమార్లు విన్నవించినప్పటికీ మరి వారు తప్పనిసరిగా మీ సమస్యను పరిష్కరిస్తామని గౌరవ ఎమ్మెల్యే గారు హామీ ఇవ్వడం, అందులో భాగంగానే మరి మొన్న మేడే ఉత్సవాల్లో గౌరవ ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ గారి నాయకత్వంలో మన నస్పూర్లో పనిచేస్తున్నటువంటి కార్మిక సోదరులందరికీ కూడా మరి 2018 సంవత్సరం నుంచి 2020 వరకు పిఎఫ్ బకాయి ఉన్నటువంటి మరి డబ్బులను దాదాపుగా 2 కోట్ల పైచీలకు మరి మేడే ఉత్సవాల్లో మరి కార్మికులకు చెక్ అందేసినటువంటి మరి నాయకుడు పెద్దలు ప్రేమ్సాగర్ రావు గారు. అదేవిధంగా మరి మేము మంచిర్యాల మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మిక సంఘం తరఫున గౌరవ ఎమ్మెల్యే గారికి మేము స్టేజ్ మీద విన్నవించగానే మరి వారు కార్మిక పక్షపాతిగా
కార్మికుల హృదయాల్లో మరి నిండిపోయే వ్యక్తిగా నేను ఎప్పుడు కూడా కార్మికుల కోసం, పేద ప్రజల కోసం వాళ్ళ కష్టాల్లో పాలు పంచుకుంటానని చెప్పినటువంటి నాయకుడు మరి పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారు. మరి మేడే నాడు మేము చెప్పగానే వారు స్టేజ్ మీదనే మీకు జూన్ మాసంలో 17,600 వేతనాన్ని ఇవ్వాలని మరి అక్కడికక్కడే ఉన్నత అధికారులకు కమిషనర్ గారికి మరి చెప్పగానే మరి కమిషనర్ గారు సానుకూలంగా స్పందించి, అదేవిధంగా మరి మా డైనమిక్ యువ మేయర్ గారు అటువంటి మరి మధు గారు, మా డిప్యూటీ మరి మేయర్ గారు చల్లా రమ్య మహేష్ గారు, మా గౌరవ కార్పొరేటర్లందరూ కూడా ఎమ్మెల్యే గారు ఏదో మాట ఇచ్చారో ప్రతి కార్పొరేటర్, విలీన గ్రామాలకు చెందిన కార్పొరేటర్లందరూ కూడా మరి హర్షధ్వానాల మధ్య మరి ఎమ్మెల్యే గారికి ఆ రోజు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసినటువంటి మరి సందర్భంలో మరి ఈరోజు కార్మికుల యొక్క అకౌంట్లో ఈరోజు మరి 17,600 రూపాయలు వాళ్ళ అకౌంట్లో పడడంతో పాటు, అదే కాకుండా మరి వారికి పిఎఫ్ఏ సౌకర్యం కూడా ఈరోజు నుంచి వాళ్ళ డబ్బులు కూడా పిఎఫ్ఏఎస్ కట్టు కూడా కావడం జరిగింది. మరి అన్నీ కట్టకంగా వాళ్ళకు 15,660 రూపాయల మరి వేతనం ఈరోజు నుంచి కార్మికులకు మరి రాబోతుంది. కాబట్టి మేము కార్మిక పక్షాన గౌరవ ఎమ్మెల్యే పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారికి, మరి సురేఖమ్మ గారికి మేము పేరున కార్మిక పక్షాన వారికి మరి పాదావందన తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే వారు ఇచ్చిన మాట తప్పని నాయకుడు పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారు. కాబట్టి మరి వారికి మా కార్మిక లోకం అన్ని సందర్భాల్లో వారికి అండగా ఉంటుంది. రాబో రోజుల్లో కూడా ఈ మంచోలో పనిచేస్తున్న 550 మంది కార్మికులు మరి పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారి వెంట ఉంటారని, అదేవిధంగా మా మేయర్ ధరణి మధు గారు వారి వెంట కూడా కార్మికులందరూ ఉంటారు. ఎందుకంటే మేయర్ గారు కూడా ఎప్పటికప్పుడు మరి కార్మికుల సమస్యల మీద మేము ఎవరైనా స్పందించి మా కార్మికుల యొక్క సమస్యలను మరి సబ్బులు, నూనెలు కూడా, అదేవిధంగా వాళ్ళకు బట్టలు కూడా ఇచ్చే కార్యక్రమాన్ని ఈ జూన్ మాసంలో జరుగుతున్నటువంటి మరి కౌన్సిల్ సమావేశాల్లో అవన్నీ కూడా కౌన్సిల్లో పెట్టి వాళ్ళకి లాస్ట్ మరి నెల వరకు వాళ్ళ సబ్బులు, నూనెలు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా మరి తీసుకుంటున్నందుకు మా మేయర్ గారికి, మా డిప్యూటీ మేయర్ గారికి, అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. విలీన గ్రామాల కార్మికులైన మా కార్మిక సోదరులకు 17,600 జీతాన్ని ప్రకటించినందుకు ముఖ్యంగా గౌరవ శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే కార్పొరేషన్ ఏర్పడిన తర్వాత విలీన గ్రామాలు మాకు కలిసిన తర్వాత వాళ్ళకి జీతం అనేది 9,000 పైసలకు మాత్రమే ఉంది. దీనిని చాలాసార్లు మా గౌరవ అధ్యక్షులు, మేము కార్మికులందరం కలిసి ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి చాలాసార్లు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దానికి సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే గారు మొన్న మే 1వ తారీఖు కార్మికులకు శుభవార్త చెప్పి దానిని ఈ జూన్ మాసంలో మీ అకౌంట్లో ఏ విధంగా వేపిస్తామని చెప్పి ఇప్పుడు ఈ నెల వారి అకౌంట్లో జమ చేయడం జరిగింది. దీనికి సహకరించిన ఎమ్మెల్యే గారికి, కమిషనర్ గారికి, మా పాలక వర్గానికి ఎంతగానో కృషి చేసిన మా సంఘ గౌరవ అధ్యక్షుడు సుధమల హరికృష్ణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తున్నటువంటి విలీన గ్రామాల కార్మికులకు మేడే సందర్భంగా ఎమ్మెల్యే గారు ఏదైతే హామీ ఇచ్చారో, వచ్చే నెలలో మీకు ఈ కేంద్రంలో పనిచేస్తున్న కార్మికులకు వాళ్ళే 17,600 జీతం చెల్లిస్తామని ఏదైతే హామీ ఇచ్చారో, ఈరోజు ఎమ్మెల్యే గారు మాకు ఆ 17,600 జీతం చెల్లించడం జరిగింది. అందుకని ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా బాధలు అర్థం చేసుకొని, మా కార్మికుల కష్టాలను అర్థం చేసుకొని మా వెంటే ఉంటామన్న ఒక హామీ ఇచ్చినందుకు సురేఖమ్మ గారికి, మన ఎమ్మెల్యే గారికి, మా హరికృష్ణ గారికి ప్రతి సందర్భంలో మా కార్మికుల వెంటే ఉంటూ మీకు ఏ సందర్భం వచ్చినా, మీకు ఏ కష్టం వచ్చినా మేము ఉంటామని హరికృష్ణ గారు మా వెంటే ఉన్నారు. వారికి కూడా ఈ సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందులో మా విలీన గ్రామాల కార్పొరేటర్లు కూడా ఈ కౌన్సిల్ సమావేశంలో ప్రత్యేకంగా మాపై దృష్టి సారించి మాట్లాడడం జరిగింది. వారికి కూడా ఈ సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 10వ తేదీన కలెక్టర్ కార్యాలయం ముందు నిర్వహించే ధర్నాను జయప్రదం చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేన శంకర్ పిలుపునిచ్చారు. మంచిర్యాల జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో కలవేన శంకర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం బీజేపీ పెట్రోల్, డీజిల్, వాణిజ్య గ్యాస్, గృహ అవసరాల కోసం ఉపయోగించే గ్యాస్ సిలిండర్ ధరలను పెంచడం వల్ల సామాన్యులు బతకలేని పరిస్థితి ఏర్పడిందని, నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని, వెంటనే ధరలను నియంత్రించి సామాన్య ప్రజలకు అందుబాటులో వచ్చే విధంగా చేయాలని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యం చేయడానికి పార్టీ పిలుపు మేరకు ఆగస్టు 6 నుండి 14వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పాదయాత్రలు నిర్వహించడం జరుగుతుందని, ఈ నెల 28, 29, 30 తేదీల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రాజకీయ శిక్షణ తరగతులు మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. రాబోయే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని ఆయన పార్టీ శ్రేణులను కోరారు. ఈ సమావేశంలో కార్యవర్గ సభ్యులు మేకల దాసు, జోగుల మల్లయ్య, రేగుంట చంద్రశేఖర్, మిట్టపల్లి శ్రీనివాస్, లింగం రవి, రేగుంట చంద్రకళ, జిల్లా సమితి సభ్యులు దేవి పోచన్న, బొంతల లక్ష్మీనారాయణ, కొండ బానేశ్ సమ్మయ్య, రాజమౌళి, దుర్గరాజు తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా పార్టీ కార్యాలయంలో కార్యవర్గం, మండల కార్యదర్శుల సమావేశం నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది. దీనిలో ప్రధానంగా రాష్ట్ర సమితి తీసుకున్నటువంటి నిర్ణయాలు, గత లాస్ట్ వీక్లో జరిగినటువంటి సమావేశాలలో వాళ్ళ కేంద్రం అవలంబిస్తున్నటువంటి ప్రజా కార్మిక వ్యతిరేక విధానాల పట్ల ఆగస్టు 6వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు పాదయాత్రలు నిర్వహించాలని చెప్పి మన జాతీయ పార్టీ పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా మన మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి బెల్లంపల్లి కాన్స్టిట్యున్సీ కానీ, చెన్నూరు కాన్స్టిట్యున్సీ కానీ, మంచిర్యాల కాన్స్టిట్యున్సీలో 3 కాన్స్టిట్యున్సీలలో మన రాష్ట్ర నాయకత్వం ఏదైతే మన జిల్లాలో ఉందో వారిని డివైడ్ చేసి జిల్లా కార్యవర్గ సభ్యులు ఒక టీమ్గా ఏర్పడి 3 కాన్స్టిట్యున్సీలలో కూడా 6వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు పాదయాత్రలు నిర్వహించి కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ప్రధానంగా వాళ్ళ రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, అదేవిధంగా కార్మికులు పట్ల ఈ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి వ్యతిరేక విధానాల పట్ల యావత్తు ప్రజల్ని చైతన్యపరిచే దాంట్లో భాగంగా ఈ పాదయాత్రలు నిర్వహించడం జరుగుతున్నది. దీనికి ప్రజలు మద్దతును తెలియపరచాలని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీ అప్పీల్ చేస్తూ ఉన్నది. అదేవిధంగా ఇవాళ ధరలు ఆకాశాన్ని అడుగుతూ ఉంది. ఈ ధరల పెరుగుదలకు ప్రధానమైనటువంటి బాధ్యత వహించాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం దాని నుంచి పక్కకు తప్పుకున్నది. ఇవాళ ధరలను నియంత్రించడంలో పూర్తిగా వైఫల్యం చెందింది. ఇవాళ నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతూ ఉన్నాయి. ఇవాళ టమాటాలు కానీ ఏ వస్తువును కొనాలనుకున్నా ఇవాళ ధరలు సామాన్యులకు అందుబాటులో లేవు. అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు రోజు కూలీలు రెక్కాడితే తప్ప దుకాణాన్ని కూలీలకు మంచి నూనె కొనే పరిస్థితి లేదు, కందిపప్పు కొనే పరిస్థితి లేదు. ఇవాళ ఆరోగ్యకరమైనటువంటి తిండి తినేటువంటి పరిస్థితులలో ప్రజానీకం లేరు. దీనికి బాధ్యత వహించాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం ఈ రకమైనటువంటి ధరల పెరుగుదల నియంత్రించడంలో పూర్తిగా వైఫల్యమైనందువల్ల యావత్తు ప్రజానీకాన్ని ఐక్యం చేసి ఇవాళ ఉద్యమాల ద్వారా, పోరాటాల ద్వారా ప్రజల్ని చైతన్యపరచాలనేటువంటి లక్ష్యంతో వాళ్ళ రాష్ట్ర పార్టీ ఇవాళ 10వ తారీఖు రోజున యావత్తు కలెక్టర్ ఆఫీసుల ముందు ధర్నా నిర్వహించాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. ఇందులో మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏవైతే హామీలు ఇచ్చినదో ఆ హామీల పట్ల కొంత చిత్తశుద్ధితోని హామీలను అమలు పరిచేటువంటి ప్రక్రియలో నిమగ్నం కావాలని చెప్పి సందర్భంగా స్నేహపూరితమైనటువంటి పార్టీ అయినా తప్పు చేస్తున్న సందర్భంలో గుర్తించాల్సినటువంటి బాధ్యత, గుర్తింపు ఇవ్వాల్సినటువంటి బాధ్యత కమ్యూనిస్ట్ పార్టీ పైన ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను. ఒక ఎన్నికల సందర్భంగానే ఓట్లకు అవసరాన్ని నిమిత్తమే ఈ కమ్యూనిస్ట్ పార్టీలు సహాయ సహకారాలు అందించవు. ఇవాళ ప్రజలలో నిలబడి, ప్రజాక్షేత్రంలో నిలబడి ప్రజలకు వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించినప్పుడు తప్పనిసరిగా దాన్ని వ్యతిరేకిస్తూ ఈ పోరాటాల ద్వారానే వాళ్ళకు గుర్తింపు చేయడం అనేటువంటి జరుగుతుంది. అందులో భాగంగానే ఇవాళ నిత్యావసర వస్తువులు కావచ్చు, ఇవాళ ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కావచ్చు, పండించినటువంటి పంటకు గిట్టుబాటు ధరలు లేనటువంటి ఈ సందర్భంలో కమ్యూనిస్ట్ పార్టీ తీసుకున్నటువంటి ఈ నిర్ణయానికి ప్రజలు ఆశీర్వదించాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను. అదేవిధంగా ఇవాళ పార్టీ అట్లాగే ప్రజా సంఘాలు ఈ రెండు కూడా ఇవాళ పార్టీకి ఒక ఆయుధం లాంటి ప్రజా సంఘాలు. ఈ ప్రజా సంఘాలకు సంబంధించినటువంటి మహాసభలు కూడా అన్ని జిల్లాలలో నిర్వహణ జరుగుతూ ఉన్నాయి. మన జిల్లాకు సంబంధించి కూడా ఏఐటీసీ జిల్లా మహాసభ మంచిర్యాల పట్టణంలోనే నిర్వహించాలనేటువంటిది నిర్ణయం తీసుకోవడం జరిగింది కార్మిక సంఘం. అదేవిధంగా నిన్ననే పట్టణ మహాసభ కూడా పూర్తి చేసుకున్నట్టుగా ఉన్నారు. అట్లాగే రాష్ట్ర మహాసభలు కరీంనగర్ పోరాటాల కిల్లైనటువంటి ఉద్యమాలకు ఊపిరినిచ్చేటువంటి కరీంనగర్ జిల్లాలో మన ఏదైతే రాష్ట్ర ఏఐటీసీ మహాసభలు జరుగుతున్నాయి దానికి కూడా యావత్తు మన జిల్లా నుంచి పెద్ద ఎత్తున సమీకరించి 1000 మంది ఆ యొక్క ప్రదర్శనలో పాల్గొనడం ద్వారా ఇవాళ కార్మిక వర్గం పైన
దాడి జరుగుతూ ఉన్నది. కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మోడీ అవలంబిస్తున్నటువంటి ప్రతి అంశాన్ని ఇవాళ గడపను దట్టి ప్రజల్ని చైతన్యపరచాలనేటువంటి లక్ష్యంతో ఆ కరీంనగర్లో జరిగేటువంటి మహాసభలు ఈ కేంద్ర ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఈ జిల్లాలో 28, 29, 30వ తారీఖు లోపల మన జిల్లా కౌన్సిల్కు సంబంధించినటువంటి ఉమ్మడి జిల్లా కౌన్సిల్ సభ్యులందరూ కూడా రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహించబడతాయి కనుక మన జిల్లా పార్టీల కౌన్సిల్ సభ్యులందరూ హాజరు కావాలి. అట్లాగే మండలాలకు సంబంధించినటువంటి కౌన్సిల్ సమావేశాలు ఏర్పరచుకొని ఆ మండల కౌన్సిల్ అన్నిటి కూడా జిల్లా కార్యదర్శి పోయి మన యంత్రాంగాన్ని సమాయత్తం చేయాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తాం. మంచిర్యాల జిల్లా కేంద్రంలో మార్వాడి ప్రగతి సమాజ్, మార్వాడి యువ మంచు, మార్వాడి మహిళా మండల ఆధ్వర్యంలో మహిళలు ముచ్చటగా కలిసిమెలిసి ఆడుకున్నారు, పాడుకున్నారు. చిన్ననాటి జ్ఞాపకాలను ఒకరితో మరొకరు నెమరు వేసుకున్నారు. వివిధ రాష్ట్రాల నుండి అందరూ ఒక గొడుగు కిందికి చేరుకున్నారు. దేశం నలుమూలలా విడిపోయిన వీరు ఒక వేదిక వద్దకు చేరుకోగానే వారి ఆనందానికి అవధులు లేకుండా పోయింది. అందరూ కలిసిన ఆనందానికి అవధులు లేకుండా పోయింది. మర్చిపోయిన మధురానుభూతులను పంచుకున్నారు. ఇంతకీ వారు ఏం చేశారు, వారు ఎవరు అనేది ఓసారి మనము చూద్దాం. చాలా చాలా హ్యాపీగా ఉన్నారా? ఓ గుడ్ 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 గుడ్, ఫుల్ ఎంజాయ్. హైదరాబాద్. హైదరాబాద్ ఎప్పుడు వచ్చారు ఇక్కడికి? నిన్న. ఎందుకు వచ్చారు? మా మహిళా మండలి వాళ్ళు పిలిచారు మా ఫ్రెండ్స్ ని కలవడానికి, మా క్లాస్మేట్స్ వాళ్ళందరినీ కలవడానికి వచ్చాము. మా వదినేలు మమ్మల్ని పిలిచారు, అందరూ దానికోసం మేము ఇక్కడ గ్యాదర్ అయ్యాము. మధ్యప్రదేశ్ ఎంపీ. మధ్యప్రదేశ్ నుంచి వచ్చారా? సో ఎలా ఉంది ఇక్కడికి వచ్చిన తర్వాత? అరే చాలా మంచిగా అనిపిస్తుంది. అందరు అక్క చెల్లెలు, చాలా సీనియర్స్, 25 సంవత్సరాల నుంచి అందరితోటి కలిసి చాలా ఆనందం అనిపిస్తుంది. మీరు ఎందరు అక్క చెల్లెలు? ఎంతమంది మీరు? మేము ఇద్దరం అక్క చెల్లెలు. మీరిద్దరా? మీ కుటుంబంలో ఎంతమంది అక్క చెల్లెలు? 4. నలుగురు. ఇప్పుడు నలుగురు కలుసుకున్నారా? నలుగురు కలుసుకున్నాం. ఈ సిస్టర్స్ డే అనేది, అంటే సిస్టర్స్ గెట్ టుగెదర్ అనేది ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూడలేదు. సో స్టూడెంట్ చూసాము గెట్ టుగెదరు, తర్వాత వివిధ సంఘాలది కావచ్చు, ఎంప్లాయీస్ది కావచ్చు, అనేక రకాల గెట్ టుగెదర్లు ఉన్నాయి.
కానీ ఇది మాత్రం ఓ డిఫరెంట్ గెట్ టుగెదర్. సో ఎందుకు ఈ ఆలోచన వచ్చింది మీకు, వీళ్ళందరినీ కలపాలనే ఆలోచన ఎట్లా వచ్చింది? ఎందుకంటే స్టూడెంట్ అంటే ఒక చైన్ సిస్టమ్ ఒక దొరుకుతూ ఉంటుంది. సో ఇక్కడ చూసినట్టయితే వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళు మొత్తం భారతదేశ వ్యాప్తంగా వచ్చారు వీళ్ళు. సో వీళ్ళని ఎలా కలపడం సాధ్యమైంది? ఈ ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశం ఏంటి అసలు? ప్రోగ్రాం ఉద్దేశం మాది మెయిన్ ఇప్పుడు అధిక మాసం అది కూడా జ్యేష్ఠ మాసంలో వచ్చింది. అయితే దాంట్లో అధిక మాసంలో మేము ఆడపడుచులను మా అల్లుళ్ళను కూడా పిలుస్తాము. మేము గ్యాదరింగ్ ఎక్కువైతున్నదని మా అల్లుళ్ళని మానేసామండి. వాళ్ళది గిఫ్ట్ పంపిస్తున్నాం మేము. బస్ మాకు ఇదే ఉండే, మ్యారేజ్లు ఉంటే అక్క చెల్లెళ్ళు వాళ్ళందరూ కలుస్తారు, కానీ ఇలాంటి గెట్ టుగెదర్లో వాళ్ళ ఫ్రెండ్స్ అక్క చెల్లెలు అందరు కలిసి వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. ఇంకా వాళ్ళకు టైం దొరుకుతుంది స్పెండ్ చేస్తానికి ఒకరి నుండి ఒకరికి. అందుకోసమని మా మార్వాడి మహిళా మండల్ వాళ్ళందరూ కలిసి ఈ ప్రోగ్రామ్ను అరేంజ్ చేశాము. వీళ్ళని ఎట్లా ఎంజాయ్మెంట్ బాగా ఎంజాయ్ చేశారని చెప్తున్నారు. సో వాళ్ళ కోసం మీరు ఏమేమి చేశారు? మార్నింగ్ నుంచి బ్రేక్ఫాస్ట్, తర్వాత శోభాయాత్ర తీసాం. దాంట్లో అందరికీ పగడి అంటారు, అది కట్టించి గాగుల్స్ వేసి బ్యాండ్ తోటి శోభాయాత్ర. దాని తర్వాత లంచ్, డిన్నర్ కాలేదండి, లంచ్, హైటీ అలా అని చాలా ఉంచామండి. ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా చాలా చేశారట. ఎలాంటి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ చేశారు? మాకు ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ కోసం హైదరాబాద్ నుంచి పూజాజీ జాజీ వచ్చారండి. తను అందరికి ఎంటర్టైన్మెంట్ చేసింది. అందుకోసమని చాలా ప్రోగ్రామ్ సక్సెస్ అయిందండి. అందరికీ నేను ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నా తరఫు నుంచి ధన్యవాదాలండి. మీరు అందరూ వచ్చి మా ప్రోగ్రామ్ను సక్సెస్ చేశారు. మా ఆడపడుచులకి అందరికీ ధన్యవాదాలు. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండల కేంద్రంలో భూ వివాదం కారణంగా సొంత తమ్ముని కుమారుడు తన పెద్దనాన్నను కత్తితో దాడి చేయడంతో తీవ్ర గాయాల పాలై ఆసుపత్రికి తరలించే లోపే మృతి చెందాడు. ఈ ఘటన ఆదివారం రాత్రి మండల కేంద్రంలో సంచలనం సృష్టించింది. కుటుంబ సభ్యులు, స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం హాజీపూర్ మండల కేంద్రానికి చెందిన పుదరి భాస్కర్ తన ఇంటి ముందు కూర్చొని ఉండగా తమ్ముని కుమారుడు పుదరి వినయ్ అక్కడికి చేరుకొని చికెన్ కోసే కత్తితో దాడి చేసి విచక్షణ రహితంగా కత్తిపోట్లు పొడవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. దాడికి అడ్డుపడ్డ భాస్కర్ కుమారుడు సత్యనారాయణ కూడా గాయాల పాలయ్యాడు. బాధితుని వెంటనే ఆసుపత్రికి 108 అంబులెన్స్లో తరలించే క్రమంలో భాస్కర్ మృతి చెందాడు. నిందితుడు వినయ్ దాడికి వచ్చిన సమయంలో కత్తితో పాటు పెట్రోల్ కూడా తీసుకువచ్చినట్లు, అయితే గ్రామస్తులు అప్రమత్తం కావడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లు చెబుతున్నారు. ఈ వివాదానికి కారణం భాస్కర్ వినయ్ కుటుంబాల మధ్య వ్యవసాయ భూమికి వెళ్లే దారికి సంబంధించిందిగా సమాచారం. ఘటన అనంతరం నిందితుడు వినయ్ స్వయంగా హాజీపూర్ పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయినట్లు సమాచారం. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనతో హాజీపూర్ మండల కేంద్రంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సమస్యల పరిష్కారం కోసమే ఈ గ్రామ సభలు నిర్వహిస్తున్నామని లక్షట్పేట మున్సిపల్ చైర్మన్ దొంతు అంజలి నరసయ్య పేర్కొన్నారు. సోమవారం లక్షట్పేట పట్టణంలోని 4, 5, 11, 12 వార్డులకు ప్రజాపాలన పట్టణ ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గ్రామ సభలు నిర్వహించి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. అర్హులైన నిరుపేద ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరవుతుందని స్పష్టం చేశారు. మంచిర్యాల నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగరరావు అహర్నిశలు కృషి చేస్తున్నారని, వారి సేవలకు ప్రజలు ఎల్లప్పుడూ రుణపడి ఉంటారని కొనియాడారు. లక్షట్పేట మున్సిపాలిటీ పరిధిలో గుడిసె లేకుండా ఉండకూడదని, ఇల్లు లేని మిగిలిన నిరుపేదలందరికీ రాబోయే 2వ విడతలో తప్పనిసరిగా ఇందిరమ్మ ఇండ్లు ఎమ్మెల్యే ప్రేమసాగరరావు ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గతంలో ఎన్నడూ లేని విధంగా నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు అందేలా చేస్తున్న ఘనత ఎమ్మెల్యే ప్రేమసాగరరావుకే దక్కుతుందని, పేద ప్రజలంతా ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటారని ఈ సందర్భంగా పలువురు కౌన్సిలర్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ దొంతు అంజలి నరసయ్య, తహసీల్దార్ దిలీప్ కుమార్, మున్సిపల్ కమిషనర్ విజయ్ కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆరిఫ్, కౌన్సిలర్లు సూరం చంద్రమౌళి, చిన్నయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు చిన్న రమేష్, వివిధ సంబంధిత శాఖల అధికారులు మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే అంటే స్పెషల్ ఇంటెన్షన్ డివిజన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఇది జూన్ 25 స్టార్ట్ అవుతుంది. దానికన్నా ముందు నాకు చైర్పర్సన్ గారికి గౌరవనీయ చైర్పర్సన్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నా, కమిషనర్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నా, కౌన్సిలర్స్ కూడా మీకు అందరు రిక్వెస్ట్ చేస్తున్నా, రేపు మీ కౌన్సిల్ లో కూడా 15 కౌన్సిలర్స్ ప్లస్ మన అందరి అనుభవంతో మీటింగ్ పెట్టాలని కమిషనర్ గారు రేపు ఒక మీటింగ్ పెట్టండి. హరీఫ్ గారు కరెక్టా? రేపు ఒక మీటింగ్ పెడితే సార్ మీద రేపు
రేపు 10 గంటలకు రేపు మనకు వేరే ప్రోగ్రామ్ లేవు కాబట్టి సార్ 10 గంటలకు వచ్చేటోళ్ళని ఈ సరి మీద ప్రోగ్రామ్ పెట్టుకుంటే 10th నాడు ఒక మీటింగ్ ఉంది. మీకు గవర్నమెంట్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి రేపటి నుంచి. మీకు కూడా ఖచ్చితంగా బిఎల్ఓ చేయండి. అంటే ఫస్ట్ మన దగ్గర మండల లోపల 47 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. టౌన్ లోపల ఎన్ని ఉన్నాయంటే 19 ఉన్నాయి. 19 అంటే నేను చెప్తాను 10 టౌన్ లేకపోతే 18 హరితే చేద్దాం. అదే అంటే 50% మనమే ఉన్నాయి కాబట్టి సరి మీద అందరికి డౌట్ ఉన్నాయి. సార్ అంటే స్పెషల్ ఇంటెన్షన్ డివిజన్ దానిలో కూడా ప్రోగ్రామ్ ఎట్లుందో మీకు చెప్తాను. ఫస్ట్ ఇప్పుడు సన్నాహాలు శిక్షణ కేంద్రాలు 15/6 నుంచి 24 వరకు ట్రైనింగ్ ఇస్తాం. ఎవరికి ట్రైనింగ్ ఇస్తాము? మీ బూత్ లెవెల్ ఏజెంట్ ట్రైనింగ్ ఇస్తాము, కౌన్సిలర్ ట్రైనింగ్ ఇస్తాము, అందరికి ట్రైనింగ్ ఇస్తాం. అంటే రేపు 10 తారీఖు నాడు నర్సరీ స్కూల్ వెళ్దామని రేపు డిసైడ్ చేద్దాం. ట్రైనింగ్ నర్సరీ స్కూల్ లో మనకు రూమ్ తీసుకొని విత్ స్లైడ్స్ ఏ ఫంక్షన్ 30 మందికి పెడదాం. చైర్పర్సన్ 24/7 వరకు డోర్ టు డోర్ ఇస్తాం. డోర్ టు డోర్ ఏమిస్తాము? 3 ఫామ్స్ ఇస్తాం. ఆ ఫామ్స్ కూడా రేపు చెప్తాను. ఆ ఫామ్స్ మళ్ళీ ఫిల్అప్ చేసి ఎలాంగ్ విత్ ఫోటో పెట్టి మళ్ళీ మా ఆఫీస్కి ఇచ్చాలి. ఇచ్చిన తర్వాత ఏమైతుంది? అసలు ఓటర్ పబ్లిక్ చేస్తాం. ఎప్పుడు పబ్లిక్ చేస్తాము? 31/7 పబ్లిక్ చేస్తాం. పబ్లిక్ చేసిన తర్వాత ఏమైతుంది? అభ్యర్థుల స్వీకరణ ఏమైనా తప్పుదన్నా చేస్తాం. 31/7 నుంచి 38 వరకు ఏమైనా అభ్యర్థులు ఉంటాయి. దాని మీద వచ్చిన దానికి ఎంక్వైరీస్ ఉంటాయి. అంటే అవునా కాదని సంబంధించి సభ నిర్వహించడం జరిగింది. అందులో ఏంటి అంటే మన సమస్యలు చెప్పుకోవాలి. చెప్పుకుంటే దాన్ని కొద్ది వరకైనా మేము సాల్వ్ చేసే దానికి ప్రయత్నిస్తాం. ఏదైనా కాంప్లికేట్ చేసుకోవచ్చు కొద్దిగా ఏదైనా కానీ. మేము కొత్తగా అయినాం, అవసరం కొత్తగా కొన్ని సమస్యలు తెలుస్తాయి, తెలిసినప్పుడు కొద్దిగా స్థానికంగా మాకు చెప్తే సాధ్యమైనంత వరకు చేసే ప్రయత్నం చేస్తున్నాం. రవిభాయ్ దాని పెద్ద కాంప్లికేట్ చేయకూడదు. ఏదైనా సమస్యను సామరస్యంగా చేసుకుందాం. మాతో కానప్పుడు మీరు ఏం చేసుకున్నా దానికి మేము ఒప్పుకుంటాము. ఓకేనా? ఒక చిన్న మేమందరం ఒక్క నిమిషం కూర్చోండి ప్లీజ్ కూర్చోండి. మేమందరం వస్తాం. మీ సమస్యకు మా 11 మంది కౌన్సిలర్లు మేము మంచి చూస్తాం. అది మేము హామీ ఇస్తున్నాం మీకు. ఓకేనా? కొన్ని విషయాలు ఏమన్నా ఇందిరమ్మ ఇల్లు అప్లికేషన్లు కానీ పెట్టుకోవడం వాళ్ళకి మిస్ అయితే మళ్ళీ కొద్దిగా ఛాన్స్ ఉంది, పెట్టుకున్నామా? ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు వస్తాయి. గుడిసె లేని తెలంగాణ కావాలన్నది రేవంత్ రెడ్డి గారు మరియు మన ప్రేమసారావు గారి అండదండలతో ఆశిస్తూ మన నియోజకవర్గానికి ఎన్ని ఇంట్లో ఉంటాయని తెప్పిస్తానని మా ఎమ్మెల్యే గారు మాకు ప్రామిస్ చేసిండు. ఖచ్చితంగా సార్థం కొట్లాడైనా కానీ ప్రతి ఒక్కరికి ఎలిజిబుల్ ఉన్న వారికి ఖచ్చితంగా ఇందిరమ్మ ఇల్లు ఇప్పించే బాధ్యత మేము కౌన్సిలర్ భుజాల మీద వేసుకుంటాం. ఖచ్చితంగా వాళ్ళ కోరికలు నెరవేరుస్తాయి. ఎందుకంటే దర్దాపుగా ఎవరు అగ్రికల్చర్ ఏఈ గారు కానీ మన ఇందిరమ్మ హౌసింగ్ కమిటీ ఏఈ గారు కానీ చెప్పిన విధంగా మన ప్రతి ఒక్క వార్డుకు మరి ఒక 10-15 రోజులలో మళ్ళీ 2వ విడత ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ కాబోతున్నాయి. ఎవరైతే నిరుపేదలు ఉన్నారో గుడిసెలు మొదట ఏంటంటే మేడం చెప్పినట్టు గుడిసెలు ఎవరికైతే ఉన్నాయో పూరి గుడిసెలు కానీ రేకుల షెడ్లు కానీ అట్లాంటి ఉన్న వాళ్ళకు ఫస్ట్ మొదటగా వాళ్లకు రిటర్న్ ఇస్తారు. దాని తర్వాతనే మిగతా వారికి ఇవ్వాలని ఈసారి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా నష్టపోవద్దని చెప్పేసి గుడిసె లేని ఇల్లు కావాలని చెప్పేసి మన ఎమ్మెల్యే ప్రేమసాగరరావు గారు చెప్పడం జరిగింది. మన వార్డును వర్షాకాలం వస్తుంది కాబట్టి వార్డును ప్రతి ఒక్కరు కూడా పరిశుభ్రంగా ఉంచాలి. చెత్తను ఎక్కడ పడితే అక్కడ వాడేయకుండా చెత్త బండి వచ్చినప్పుడు దానిలో వేయాలి. మరియు వార్డును డ్రైనేజ్ అవన్నీ మేము మా దృష్టికి తీసుకొచ్చినట్టయితే దాన్ని పరిశుభ్రంగా చేయడానికి మా వంతు మేము కృషి చేస్తాం. వాడలో ఏ సమస్య ఉన్నా, కరెంటు ప్రాబ్లం ఉన్నా, ఏ ప్రాబ్లం ఉన్నా వార్డు దృష్టి మాకు వార్డు కౌన్సిలర్గా మా దృష్టికి తీసుకెళ్ళినట్లయితే దాన్ని మేము త్వరగానే పరిష్కరిస్తామని. వార్డు సభలు జరుగుతున్న సందర్భంలో ఫ్లెక్సీల్లో క్యాతన్పల్లి చైర్పర్సన్ డాక్టర్ సంధ్యారాణి ఫోటో ఉద్దేశపూర్వకంగా వేయకుండా ఒక దళిత మహిళను అవమానించిన క్యాతన్పల్లి మున్సిపాలిటీ కమిషనర్ మరియు అధికారులు. ఇదంతా మంత్రి వివేక్ వెంకటస్వామి మరియు మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అనుసంధానంలో జరుగుతుందా అని పలు అనుమానాలకు దారితీస్తుంది. క్యాతన్పల్లి మున్సిపాలిటీ ప్రజలు ఆశీర్వదించి గెలిపించుకొని అనంతరం అందరూ కౌన్సిలర్స్ కలిసి ఎన్నుకున్న చైర్పర్సన్ డాక్టర్ సంధ్యారాణి మరియు వైస్ చైర్పర్సన్ మిట్టపల్లి సరిత ఇద్దరు మహిళలు కావడంతో ఇక్కడ ఉన్న మున్సిపాలిటీ కమిషనర్ అడుగడుగునా అవమానించడం వీరి నిజరూపానికి ప్రతీక. గతంలో కూడా కమిషనర్ పాలక వర్గం పైన చైర్పర్సన్ మీద ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. వారిని ప్రశ్నించగా
నాకు కలెక్టర్ దగ్గర నుండి ఒత్తిడి ఉందని అందుకే ప్రెస్ నోట్ ఇచ్చామని తెలిపాడు. కాంగ్రెస్ కౌన్సిలర్స్ ఉన్న వార్డులలో పనులు చేయమని అధికారులను కాంట్రాక్టర్లను ఒత్తిడి చేయడం, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ సిపిఐ పార్టీ గెలిచిన వార్డుల్లో పనులకు ఆటంకాలు చేయడం వీరి దిగజారుడు ఆలోచన విధానాలకు అద్దం పడుతుంది. వర్షాకాలం రాకముందే డ్రైన్ పనులను పూర్తి చేయాలని చైర్పర్సన్ ఎన్నిసార్లు కమిషనర్కి చెప్పినా చేస్తానని చెప్పి ఉద్దేశపూర్వకంగా చేయకుండా దాటేయడం చాలా బాధాకరం. ప్రజలకు ఎక్కడ ఇబ్బంది కాకుండా మేము అన్ని విధాలుగా పనిచేస్తుంటే అధికారులు మాత్రం మాకు సహకరించకుండా పాలక వర్గాన్ని ఇబ్బంది పెట్టడం చాలా దారుణం. గ్రామ సభలు మీరు వార్డు సభలు పెట్టబట్టి మరి మూడు సార్లు మీకు తెలుస్తలేదా? మరి మీకు ఆల్రెడీ మీకు ఫస్ట్ రోజే చెప్పినాం మేము, అందరు చెప్పారు మీకు. ప్రెసిడెంట్ వచ్చింది, కార్యకర్తల నుండి వచ్చింది, నాయకుల నుండి వచ్చింది, అయినా కూడా మీరు పట్టించుకోవట్లేదు. ఏమని చైర్మన్ ఫోటో లేదు, వైస్ చైర్మన్ ఫోటో లేదు, పెట్టండి అని చెప్పి వచ్చింది. ఫోటో పెట్టినరా? అంటే కేవలం ఇద్దరు మహిళలనే మీరు చులకన భావంతో చూస్తా ఉన్నారు మీరు. అంటే వీళ్ళతో ఏం కాదు, వీళ్ళు ఏం చేయరు, వీళ్ళు ప్రభుత్వంలో లేరు, వీళ్ళు మా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదని మీరు అనుకుంటా ఉన్నారు. ఎల్లకాలం కాంగ్రెస్ ప్రభుత్వం ఉండదు సార్. ఒకవేళ నిజంగా మీరు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సపోర్ట్ చేద్దామంటే మీకు నేను రిక్వెస్ట్ చేస్తాను, దయచేసి ఉద్యోగానికి రాజీనామా చేయండి. నా లెక్క నేను ఉద్యోగానికి రాజీనామా చేసిన కండు వేసుకొని పార్టీకో ప్రజల కోసం పనిచేస్తున్నా. మీరు కూడా అట్లా కాంగ్రెస్ పార్టీకి పని చేయండి. మీరు మిమ్మల్ని ఎవరు వద్దంటలేరు. మిమ్మల్ని కలెక్టర్ గారు కూడా పనిచేస్తా అంటే కలెక్టర్ గారిని కూడా రాజీనామా చేసి కాంగ్రెస్ కండు వేసుకొని పార్టీకి పనిచేయమని చెప్పండి. ఎవరెవరు అధికారులు ఎవరెవరు ఉన్నారో కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసేవాళ్ళు బేజాగ్రత్తగా రాజీనామా చేసి కండు వేసుకొని పనిచేద్దాం. నా లెక్క రండి. మీరు కూడా ధైర్యంగా ముందుకి 16 సంవత్సరాల సర్వీస్ని వదిలిపెట్టుకొని వచ్చిన ప్రజల కోసం మీరు కూడా చేయండి. అధికార ముసుగులో మీరు రాజకీయం చేయకండి. మీరు అధికారులు ఉన్నప్పుడు అధికారాన్ని ఎట్లా వినియోగించుకోవాలి, అంతేగాని అధికారాన్ని దుర్వినియోగం మాత్రం మీరు చేసుకోవద్దు. మీరు 2 నెలలు అవుతుంది మేము చూస్తా ఉన్నాం. 2 నెలల నుండి కూడా మీరు ఇదే పంతుగా ఇదే బిహేవ్ చేస్తా ఉన్నారు. ఎన్ని సందర్భాలు చెప్పినా కూడా 8 వార్డులలో పనులు చేసేది సార్. అంటే బీఆర్ఎస్ సిపిఐ ఉన్న వాళ్లలో పనులు చేయొద్దు, పనులు చెప్పొద్దు. 17th వార్డులో పనులే లేవు. మొన్న మేడం చెప్పారు 6వ వార్డులో డ్రైన్ పని చేయాలని. మీరు 6వ వార్డు సిపిఐ గెలిచిరని చెప్పి 3వ వార్డు 2వ వార్డు పనులు చేస్తారు. ఎందుకు? 2 కూడా కాంగ్రెస్ గెలిచినది. మేమే వ్యతిరేకులం కాదు. ప్రజల కోసం పనిచేసే దాంట్లో మేము ఎక్కడ కూడా వ్యతిరేకించాం. మేము ఎక్కడ పనులలో ఆటంకం చేయం. మేము పనుల్లో ప్రోత్సహిస్తాం. కానీ మేము అనేది ఏ విధంగా అయితే కాంగ్రెస్ పార్టీ గెలిచిన కౌన్సిలర్లలో పని చేస్తున్నారో అదే విధంగా మీరు బీఆర్ఎస్ రిటైర్మెంట్ అయ్యే వయసుకు వచ్చారు. మీకు మేము చెప్పాలా సార్? మేము వర్క్స్ వచ్చి ఉన్నా కూడా మేము ఎక్కడ డిస్టర్బ్ చేసినామా? ఏ వర్క్స్ ఎందుకంటే సార్ మంచిగా ఎక్కడ లేదు సార్. ఎక్కడ ఏ మున్సిపాలిటీలో లేదు, ఎక్కడ ఏ మున్సిపాలిటీ లేదు చూపెట్టండి. కామారెడ్డి, హైదరాబాద్ అక్కడికి తీసుకో. ఎప్పుడు పెడతారు? 3 సార్లు ఏం చేస్తారు మీరు? 3 సార్లు ఏం చేస్తారు? ఏంటి సార్? ఎలా చెప్పినా మంచిగా చెప్పినా మర్యాద చెప్పినాం. చట్ట ప్రకారం ఉంటుందా ఉండదా? ఆగండి సార్, ఎందుకు పోతారా కమిషనర్ మొండి వైఖరి, కమిషనర్ మొండి వైఖరి. ఈ అధికారుల కమిషనర్ 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 మేము గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ లో ఎక్కడ కూడా తలదూర్చము. గవర్నమెంట్ అధికారికంగా ఎలా ఫ్లెక్సీ చేపిస్తే దాన్ని మేము ఖచ్చితంగా స్వాగతిస్తాము. కానీ మేము అడిగేది ఒక్కటే, మీరు ఫ్లెక్సీ తయారు చేసే విధి విధానాల్లో మీరున్నటువంటి మహిళా చైర్పర్సన్ని, ఇక్కడ ఉన్నటువంటి దళిత చైర్పర్సన్ని, ఇక్కడ ఉన్నటువంటి వైస్ చైర్మన్ ఒక మహిళని మీరు అవమానిస్తే మాత్రం ఖచ్చితంగా మేము ప్రశ్నిస్తామని మేము చెప్తా ఉన్నాం. ఎక్కడ కూడా మేము ఇంటర్ఫియర్ కాం. మంజునాథ గార్డెన్స్లో ఆదర్శ విద్యానికేతన్ హై స్కూల్ ఎస్ఎస్సి 2001-2002 సంవత్సరం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం సిల్వర్ జూబ్లీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ ఎడ్ల శంకర్, హెడ్ మాస్టర్ సమ్మిరెడ్డి, మిగతా ఉపాధ్యాయులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అప్పటి విద్యార్థులు పాఠశాల ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించి గత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ అప్పుడు క్రమశిక్షణ కూడిన విద్యను అందించడం వల్ల వాళ్ళు సమాజంలో మంచి స్థానంలో ఉన్నామని, నేటికి అదే క్రమశిక్షణ అంకిత భావంతో తమ విధులు నిర్వహిస్తున్నామని, ఎక్కడో ఉన్న వారంతా 25 సంవత్సరాల తర్వాత మళ్ళీ కలుసుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు. ఖచ్చితంగా ఈ యొక్క ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయాలని చెప్పి మిత్రుడు పసుపు రమేష్, అదేవిధంగా గణేష్, మరో రమేష్, అదేవిధంగా
మా మేడాలు భాగ్యలక్ష్మి అండ్ రాధిక ఇంకొంతమంది మిత్రులు నేను అసలు పట్టించుకోలేదు దాదాపు. కానీ వీళ్ళందరూ ఏం చేసిందంటే నన్ను ముందు తోసి ఒక కార్యక్రమం చేస్తే బాగుంటుంది అని చెప్పిండ్రు. అనుకోని పరిస్థితుల్లో తక్కువ టైం చేయడం వల్ల ఈ యొక్క కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినందుకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇక నా గురించి చెప్పుకోవాలంటే జీవితంలో సాధించింది చాలా తక్కువ, కానీ ఒకటి మాత్రం చెప్పదలుచుకున్నా, ఆదర్శ విద్యానికేతన్ స్కూల్లో చదువుకున్నందుకు. రాజేష్ ఎక్కడ చదువుకున్నావు అంటే నేను గర్వంగా చెప్తున్నా, ఆదర్శ విద్యానికేతన్లో చదువుకున్నా కాబట్టి నాకు ఒక క్రమశిక్షణ ఉంది. సమాజానికి మనం ఏదైనా చేయాలంటే మంచి కోసం, మార్పు కోసం, జనం కోసం అనే సిద్ధాంతాన్ని కట్టుబడి ఈ రోజు నేను ఒక సమాజంలో ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్నా. వాస్తవానికి నేను కూడా మా మిత్రులాగా ప్రభుత్వ ఉద్యోగం చేయాలి, ప్రభుత్వ ఉద్యోగమే నా లక్ష్యం అని పెట్టుకున్నా. దానికోసం ఎంతో కృషి చేసిన, కానీ కొన్ని సందర్భాల్లో 1 మార్కుతోటి 2 మార్కుతోటి నా గవర్నమెంట్ ఉద్యోగాలు మిస్ అయ్యాయి. అయినా నేను బాధపడలేదు. కానీ నేను ఒకటి తెలిస్తే దేవుడు ఇంకోటి తెలిసింది అన్నట్టుగా ఒక దారి మూసుకుపోయింది గవర్నమెంట్ జాబ్ అనేది. కానీ గవర్నమెంట్ లో నేను ఉండాలని చెప్పి దేవుడే నాకు అవకాశం ఇచ్చిండు. సింగరేణి డిపెండెంట్ ఉద్యమాలు చేయడంతో పాటు నేను సమాజంలో అసలు మా ఇంటి పక్క వ్యక్తికే నేను తెలియదు, కేవలం మా ఇంట్లో వాళ్ళకు చుట్టుపక్కల కూడా నేను తెలియదు, చదువుకోవడం తప్ప నాకు వేరే తెలియదు. కానీ అనివార్య కారణాల వల్ల సమాజంలో పరిస్థితులు నేటి యువత గురించి ఆలోచించి నేను ప్రజల మధ్యకు వచ్చి కొన్ని పోరాటాలు చేయడం జరిగింది. ఆ పోరాటాల అనంతరం కొన్ని రాజకీయ ఆవేశపరుడు, ఆవేశంతో కాకుండా ఆలోచనతోటి సమాజానికి పనిచేయాలని చెప్పి నన్ను గతంలో టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉన్నప్పుడు అధికారంలో మాజీ ఎమ్మెల్యే బాలకృష్ణ ఉన్నప్పుడు చాలాసార్లు అరెస్ట్ చేసిన వ్యక్తి నన్ను మెచ్చి పార్టీలో తీసుకొని మున్సిపల్ ఎన్నికల్లో 2020 సంవత్సరంలో మాకు అవకాశం ఇవ్వడం జరిగింది. అదృష్టవశాత్తు నాకు రాలేదు. మా ఆవిడను ప్రేమరాజుని కౌన్సిలర్ చేసుకోవడం జరిగింది. అదృష్టం కొద్ది ఒక 5 సంవత్సరాల పాటు మా యొక్క ప్రజలకు సర్వీస్ చేయడం జరిగింది. దాంతోపాటు నేను ఒక స్వచ్ఛంద సంస్థ ద్వారా చాలా మందికి కష్టాల్లో ఉన్న వాళ్ళకి మా రామకృష్ణపూర్ యువత సహాయంతో నా వంతు సహాయంగా దాదాపు ఎక్కడ ఎవరి కష్టం ఉన్నా నిరుపేదలు చేసుకోవడం, సేవ చేసుకునే భాగ్యం అయితే నాకు జరిగింది. నాకు ఎలాంటి ఉద్యోగం లేకపోయినా కూడా సమాజానికి సేవ చేయడమే నా ఉద్యోగంగా నేను చేస్తున్నాను. నన్ను సమాజంలో అందరూ ఆవేశపడి అంటారు, కానీ నా సాధర్మచారి మాత్రం నేను ఎంత కోపంగా ఉన్నా, నేను ఎంత దుర్లుగా వివరించినా కూడా నన్ను కొంత కంట్రోల్ చేసి ఈ సమాజానికి ఉపయోగపడే వ్యక్తిగా నన్ను కొంచెం ఆమె కూడా నాకు తోడు ఇవ్వడం జరిగింది. లేదంటే ఆమె తప్ప వేరే వాళ్ళు ఎవరున్నా నాకు భరించే వాళ్ళు కావచ్చు. అక్కడ ఉన్నది మా ప్రేమలత, నిజంగా భూదేవి అంతా ఓర్పు ఉంటుంది, కానీ భూదేవికి కోపం వస్తే భూకంపం వచ్చినట్టు కూడా వేసిందని చెప్తున్న సందర్భంగా 10th క్లాస్ విద్యార్థులు ఏర్పాటు చేసినటువంటి ఈ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి ఆదరైనటువంటి మరియు ఉపాధ్యాయ బృందము, అలాగే విద్యార్థులందరికీ శుభాశిస్సులు, ఉపాధ్యాయులకు నమస్కారములు. అయితే ఈ సందర్భంగా మాట్లాడాలంటే కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తుంది. ఎందుకంటే ఇబ్బంది అంటే వేరే కాదు. ఇప్పుడు మీలో చాలామంది ప్రిన్సిపాల్స్ మరియు ఉపాధ్యాయులు ఉన్నారు. అదొక రకంగా గర్వంగా అనిపిస్తే, మరొక రకంగా మీ ముందు బాగా ఇప్పుడు పాస్ట్ జనరేషన్ మీదంతా బాగా మాట్లాడుతుంటారు వివిధ స్టేజ్లలో. మేము మాట్లాడడం వల్ల దాదాపు ఒక 10 years 15 years అవుతుంది. మీరు చదువుకుంటున్నటువంటి సమయంలో మేము మీలా ఉన్నాం. అప్పుడు మా ఏజ్ 39 years 40 years ఉన్నాం. అప్పుడు ఎంత చేయాలో అంత చేశాము. ఇప్పుడు మా ఏజ్లో మీరు ఇప్పుడు ఉన్నారు, ఆ ఏజ్లో. ఈ సందర్భంగా మీకు అందరికీ చెప్పేది ఏంటంటే, మీరంతా మంచి డిసిప్లిన్తో విద్యాబుద్ధులు నేర్చుకొని మంచి మంచి స్థానాలలో పొజిషన్లలో ఉన్నారు. చాలా హ్యాపీ. అంటే క్రమశిక్షణతో జీవితం గడిపితే ఎలా ఉంటుందో అనేది మీకు అనుభవపూర్వకంగా వచ్చి ఉంటుంది. ఈ క్రమశిక్షణ విషయంలో కూడా నేను కొంచెం గట్టిగానే మిమ్మల్ని మందలించేవాడిని. అలా మందలించిన సందర్భాలు మీకు కూడా గుర్తుంటాయి. ఇందాక భాగ్యలక్ష్మి మాట్లాడుతూ
మేము టీచర్గా చేస్తే కానీ మాకు తెలిసి రాలేదు, మాకు చదువు చెప్పినటువంటి సార్లు మా పట్ల ఎందుకు అంత కఠినంగా వ్యవహరించారనే విషయం మాకు అర్థమైంది. ఇప్పుడు అర్థమవుతుంది అనే విషయాన్ని వెలుగుతడం జరిగింది. అయితే ఈ సందర్భంగా మిమ్మల్ని అందరికీ కోరేది ఏంటంటే, మీరందరూ ఇప్పుడు పేరెంట్స్, మీ పిల్లలకు మీ యొక్క నడవడిని, మీ యొక్క డిసిప్లిన్ను నేర్పించి మంచి ఉన్నతమైనటువంటి పౌరులుగా తీర్చిదిద్దాలని నేను కోరుతున్నాను. అదే మృగశిర కార్తె రోజున చేపలు తింటే ఆరోగ్యానికి మంచిదనే నమ్మకం పూర్వీకుల కాలం నుంచి కొనసాగుతుంది. ఈ ఆచారాన్ని అనుసరిస్తూ మృగశిర కార్తె సందర్భంగా రామకృష్ణపూర్ పట్టణం కేంద్రంలో ప్రజలు పెద్ద ఎత్తున చేపలను కొనుగోలు చేయడంతో మార్కెట్ సందడిగా మారింది. మృగశిర కార్తె ప్రభావంతో చేపల ధరలు సాధారణ రోజుల కంటే పెరిగినప్పటికీ ప్రజలు ధరలను లెక్క చేయకుండా ఆసక్తిగా కొనుగోలు చేశారు. దీంతో చేపల మార్కెట్లో రద్దీ నెలకొంది. ఉదయం నుంచే మత్స్యకారుల సమీపంలోని ఎల్లంపల్లి ప్రాజెక్టు, స్థానిక చెరువులు, కుంటల్లో చేపలు పట్టి గ్రామాల్లో మార్కెట్ ప్రాంతాల్లో విక్రయించారు. పెరిగిన డిమాండ్ కారణంగా చేపల వ్యాపారం జోరుగా సాగిందని వ్యాపారులు తెలిపారు. మరోవైపు మృగశిర కార్తె సందర్భంగా సాంప్రదాయాన్ని పాటిస్తూ కుటుంబ సభ్యులతో కలిసి చేపల వంటకాలను ఆస్వాదించేందుకు ప్రజలు ఆసక్తి చూపారు. 17, 19వ వార్డు సభ విజయవంతంగా నిర్వహించిన క్యాతన్పల్లి మున్సిపాలిటీ అధికారులు మరియు కౌన్సిలర్లు స్థానిక సర్దార్ వల్లభాయ్ నగర్ వ్యాపారస్తుల గణేష్ మండలి వద్ద నిర్వహించిన వార్డు సభల్లో కౌన్సిలర్ రంగలక్ష్మి, చైర్మన్ గుడిసెల సంధ్యారాణి వార్డులోని సమస్యలను మున్సిపల్ అధికారులకు వివరిస్తూ వారి నుంచి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వార్డు సభ్యులకు హామీ ఇచ్చారు. వార్డులో గల డ్రైనేజీలను విడతల వారీగా క్లీన్ చేయాలని, రాబోయేది వర్షాకాలం కావున విద్యుత్ తీగలకు ఆనుకొని ఉన్న చెట్ల కొమ్మలను తొలగించి రోడ్డు పక్కన పెరిగే పిచ్చి మొక్కలను క్లీనింగ్ చేయాలని, ఎలాంటి సమస్యలు ఉన్నా ముందు జాగ్రత్తగా కౌన్సిలర్ మరియు మున్సిపల్ అధికారులకు సమాచారం చేరవేయాలని తెలిపారు. రాబోయే వర్షాకాలంని దృష్టిలో ఉంచుకొని మున్సిపాలిటీ నుంచి ప్రతి ఇంటికి 4 చెత్త బుట్టలు ఇవ్వడం జరుగుతుందని, అందులో ఒకటి తడి చెత్తకు, మరొకటి పొడి చెత్తకు, అలాగే గాజు మరియు పింగాణి వస్తువులకు, కబోర్డు, ఆట వస్తువులకి వినియోగించుకోవాలని ఈ సందర్భంగా వార్డు సభ్యులకు తెలియజేశారు. స్థానిక వార్డు సభ్యుల నుంచి ముఖ్యంగా కొత్త పెన్షన్స్ అప్లికేషన్స్ వచ్చాయని, అలాగే ఇందిరమ్మ ఇండ్లు ఎక్కువగా వచ్చేలా చూడాలని మరియు మిగిలిన ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయించాలని స్థానిక కౌన్సిలర్ మరియు మున్సిపల్ అధికారులకు విన్నవించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్, చైర్మన్ సంధ్యారాణి, పట్టణ ఎస్ఐ శ్రీధర్, వార్డు ఆఫీసర్లతో పాటు పలు వార్డు ప్రజలు, వార్డు సభ్యులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. మన మెయిన్ చెత్త బండి వచ్చినప్పుడు మనం చెత్త బండికి ఇచ్చేసి, తర్వాత మురికాలల్లో ఏమన్నా ఖాళీ ప్లేస్లో అసలు వేయకుండా మనం చెత్త బండి వచ్చినప్పుడు వాళ్ళకి ఇవ్వడమే. లేకపోతే మస్కిటో, డెంగ్యూ, జ్వరాలు అవన్నీ ఉంటాయి. ఇంకేమన్నా మీకు ప్రాబ్లమ్స్ ఏమన్నా రోడ్స్, లైట్లు ఏమన్నా లేకపోయినా, సీసీ కెమెరాలు, మనకేమైనా జిమ్ అవి మా దృష్టికి తీసుకొస్తే మేము మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్లో పెట్టుకొని మీకు అన్నీ చూసుకోగలుగుతాం. మా లైన్లో లేవు మేడం. లైన్లో లేవు, నా లైనే అది, మన లైన్. భగీరథ వాటర్ కుటుంబాల పైన కానీ, ఇంకుడు గుంతల పైన కానీ, ప్లాంటేషన్ పైన కానీ అవగాహన కార్యక్రమం కల్పిస్తూ ప్రజల సమస్యలను తెలుసుకొని కౌన్సిల్లో చర్చించి తగు నిర్ణయాలు తీసుకున్నటకు మనం సభ ఏర్పాటు చేసుకున్నాము. ఇందులో శానిటేషన్ పరంగా గతంలో 2 రకాలనే తడి చెత్త, పొడి చెత్త ఉండే. ఇప్పుడు మన వార్డ్ డాక్టర్ గారు చదివినిపించారు. 4 రకాల చెత్తను మనం వేరు చేసుకునే అవసరం ఉంది. దానికి ముందు మనం చర్యలు తీసుకుంటాము. దానికి పట్టణ ప్రజలందరూ కూడా మీ సహాయ సహకారాలు అందిస్తేనే ఏదైనా సాధ్యం. ప్రజల భాగస్వామ్యంతో ఏదైనా చేస్తాము. అలాగే ఇప్పుడు ప్లాంటేషన్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. ప్రతి ఇంటికి ఒక 6 మొక్కలు ఇస్తాము. మున్సిపల్ పరంగా ప్రతి ఇంటికి 6 మొక్కల్ని మీరు పెంచి కాపాడాల్సిన బాధ్యత అందరిపైన ఉంది కాబట్టి, అలాగే ఇంటి దగ్గర ఎక్కడైనా చెట్లు కావాలంటే కూడా మాకు ఇంటిమేషన్ ఇచ్చినట్లయితే మేమే చెట్లు పెట్టేస్తాము. దాన్ని కాపాడాల్సిన బాధ్యత మీరు తీసుకుంటే చెట్లు ఇమ్మీడియట్గా పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం గురించి సార్ గారికి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ చెప్పారు. క్లియర్గా సార్ నోట్ చేసుకున్నారు. వాటి మీద చర్యలు తీసుకుంటాము. అలాగే గుడుంబ కానీ వీటి మీద ఎస్ఐ గారు క్లియర్గా
అవగాహన కల్పించారు. ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ వాటికి సంబంధించి సీక్రెట్గా వస్తారు. మీరు ఫోన్ చేసి సరే ఈ ప్రాబ్లం ఉంది అని పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పినట్టయితే మీ పేరు కూడా బయట పెట్టకుండా సీక్రెట్గా ఉంచి మీరు ఏ రకంగా చర్యలు తీసుకోమంటే ఆ రకంగా తీసుకోవడానికి పోలీస్ డిపార్ట్మెంట్ సిద్ధంగా ఉంది. మన వార్డు సమస్యలకు వచ్చేసినట్టయితే స్ట్రీట్ లైట్ గురించి, బోర్ పైప్ లైన్ ప్రాబ్లమ్స్ గురించి, అలాగే తిట్లు వైర్లు దాక్కున్నాయని, స్టేడియం లైన్లో చెత్త వేస్తున్నారని, అంగన్వాడీ రూమ్ కావాలని, అలాగే సీసీ కెమెరాలు, ఓపెన్ జిమ్స్ కూడా దీనికి ఇచ్చేసారమ్మా. ఇది మా కౌన్సిల్లో పెట్టేసుకొని తగిన యాక్షన్ తీసుకుంటామని తెలియజేస్తూ, మాకు ఈ సభ పరంగా కూడా మా గౌరవ కౌన్సిల్ సభ్యులంటే కూడా అందరికీ గౌరవం ఉంది. ఎవరిని కించపరిచే ఉద్దేశం ఎవరికి లేదు. కాబట్టి అటువంటి ఏది కూడా వేరే పెట్టుకోకూడదని తెలియజేస్తూ గౌరవ చైర్పర్సన్ గారిని మాట్లాడాల్సిందే కోరుతుంది. చాలా బండ్లు వస్తుంటాయి. దానికి గుర్తింపు ఏంటిది? నెంబర్ ప్లేట్. నెంబర్ ప్లేట్ ఉంటే మనకి అది ఎక్కడ పోయినా గుర్తిస్తాం. లేదంటే ఎక్కడైనా మేము పోయినప్పుడు కూడా ఫైన్లు కొడతాం. ఏ బండి ఎక్కడి బండి ఈ ఊళ్ళకే కొట్టాలని ఎవరు వచ్చినా కూడా ఫైన్లు కొడతాం. ఒకవేళ మిస్టేక్లో వేరే కాడ పోలీస్ దగ్గరికి పోయినా ఆ నెంబర్ మీద ఫైన్ కొడితే అది ఏ పోలీస్ స్టేషన్లో పడ్డది అనేది వస్తుంది. అంటే ఏ ఏరియాలో తిరుగుతుంది అనేది బండి అయితే గుర్తిస్తాం. అది ఒకటి ఉంటుంది బెనిఫిట్. మేము కొట్టే 100-200 ఫైన్ల కోసం నెంబర్ ప్లేట్లు మార్చి లక్షలు విలువ చేసే బండ్లు గోడ కొట్టుకోకండి. ఎంత కొడతాం? మేము కొడితే 100-200 మహా అంటే అంతే కదండి. కానీ బండి విలువ ఎంత ఈ రోజులలో అంత 1,00,000 పైనే ఉంది, తక్కువ లేదు. మళ్ళీ ఈ ఏరియాలో అన్ని స్పోర్ట్స్ బైక్ 2 లక్షలు, 1,80,000 అట్లనే ఉన్నాయి కదా. సో మీకు నెంబర్ ప్లేట్ వాల్యూ చెప్పాను, హెల్మెట్ వాల్యూ చెప్పాను, ఇక్కడే మనం ఎట్లా అనుభవించినాం. డాక్యుమెంట్స్ కూడా పెట్టుకోండి. ఇక ఇంకొకటి మహమ్మారి ఏంటంటే మన దగ్గర ఈ గంజాయి బాగా అయింది. వాస్తవంగా అందరికీ తెలుసు, ఎవరు తాగుతారో తెలుసు, అందరికీ ఎక్కడ తాగుతారో తెలుసు, కానీ మనం చెప్పం. దానివల్ల ఎంత నష్టాలు జరుగుతుంటున్నాయంటే ఈ రోజులలో పిల్లలలో డిసిప్లిన్ లేదు. ఫస్ట్ పేరెంట్స్కి పిల్లల మీద కమాండింగ్ లేదు. నా చిన్నప్పుడు అయితే పేరెంట్స్ పిల్లల్ని చాలా కమాండ్ చేశారు, కంట్రోల్ పెట్టారు. మీరు అందరు చేసుంటారు అట్లా, అంతే కదా. అంత పెద్ద పెద్ద వాళ్ళే కనిపిస్తున్నారు. ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా అండి? పిల్లలే పేరెంట్స్ని కమాండ్ చేస్తున్నారు. అవునా? చిన్నప్పటి నుండే స్టార్ట్ అయింది. ఒక కొడుకు పుట్టిండు, ఒక బిడ్డ ఉన్నారు అనుకోండి, ఎంత గాఢంగా పెంచుతాం, ఏది అడిగినా కాదన్న, అంతే కదా. ఎప్పుడైతే పిల్లల్ని మనం కంట్రోల్ చేయమో, కమాండ్ చేయమో, వాళ్ళని చెడగొట్టేది ఎవరండి? పేరెంట్సే. నేనైతే పక్కా చెప్పగలుగుతా. ఏ పేరెంట్స్ అయితే పిల్లల్ని భయంగా, భక్తితో ఫాలో చేస్తూ వాళ్ళని పెంచుతారో ఆ పిల్లలే బాగుపడతారు. ఎప్పుడైతే మనం గారాబం చేసి వదిలేస్తామో, వాడు ఏం చేస్తున్నాడో చూడలేదు అనుకోండి, వాడిని మనమే చెడగొడతాం. ఏ రాత్రి ఎంతసేపు పోతున్నాడు, వాడు కాలేజీకి పోతుండా, స్కూల్ కానీ పోతున్నాడా, అటే పోతున్నాడా, ఇంకేటన్నా పక్కదారులు పోతున్నాడా? ఫోన్లు ఉన్నాయి. ఇప్పుడు ఉన్న దరిద్ర వ్యవస్థ ఫోన్లు. ఈ ఫోన్లు వాడుతున్నాడంటే ఎక్కువ కొంచెం అనుమానించాలి. ఆడు ఎవరితో మాట్లాడుతుండో, ఎవరిని తీసుకొస్తాడో ఇంటికి తెలియదు. అమ్మాయిలు కూడా అదే పరిస్థితి ఉంది, అంతే కదండి. సో దానికి అంతటి కారణం ఏంది? ఇదొకటి. వాడు ఏదో ఒక కొడుకు వాడు అడుగుతుండే, ఇంకేం మనకెవడు ఉన్నాడని నువ్వు వణించినావు. అందులోనే అన్ని చెడ్డయన్నీ అందులోనే ఉన్నాయి. సో వాడు ఏదో ఒకటి చేసి మనకు తీసుకొస్తాడు. దానివల్ల మళ్ళీ బాధపడేది ఎవరు? పేరెంట్సే. ఏ పేరెంట్స్ అయినా పిల్లల్ని ఎంత జాగ్రత్త పెట్టుకుంటే అంత మంచిది. లేదంటే ఇప్పుడు నా దగ్గరికి పిటిషనర్స్ వస్తుంది, బాధేస్తుంది అప్పుడప్పుడు. సార్ నా కొడుకు కొడుతున్నాడు సార్, నాకు వాడు పెట్టకుండా మంచిదే కానీ నన్ను కొట్టకుండా చూడండి సార్ అన్నాడు. బాధ వేస్తుంది, వాస్తవంగా అందరికి బాధ అనిపిస్తుంది. కానీ ఫస్ట్ తప్పిదం ఎలా జరిగింది మీరు ఒక్కసారి ఆలోచించాలి. మీరు ఇప్పటికైనా మీ వాడలో పెద్ద మనుషులు ఉన్నారు, మనవరాలు ఉన్నారు, పిల్లలు ఉన్న వాళ్ళు ఉన్నారు, వాడు సెట్ అయితే లేదంటే. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 31, 32 డివిజన్లో వార్డు సభలు. ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, డీసీపీ ఏ భాస్కర్, మేయర్ మధుకర్. ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే, మేయర్, డిప్యూటీ మేయర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన మున్సిపల్ కాంట్రాక్టు కార్మికులు. పెంచిన వేతనాలు అకౌంట్లో జమ కావడంతో ధన్యవాదాలు తెలిపిన కాంట్రాక్టు కార్మికులు. హాజీపూర్ మండల కేంద్రంలో పెద్దనాన్నను కత్తితో పొడిచి చంపిన తమ్ముని కుమారుడు. ఆదివారం రాత్రి జరిగిన దారుణ ఘటనకు భూ వివాదమే కారణమని సమాచారం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.